హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో, ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రిసెప్షన్ ఇన్విటేషన్స్ కానీ, బర్త్‌డే ఇన్విటేషన్స్ కానీ, అలాగే మ్యారేజ్ ఇన్విటేషన్స్ గానీ, ఇవన్నీ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫ్రీగా ఇప్పుడు చూద్దాం. సో, బిఫోర్ దట్ మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో గైస్, ఫస్ట్‌లీ మనం వెడ్డింగ్ ఇన్విటేషన్ క్రియేట్ చేయాలంటే ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేయాలి. సో, నేను చాట్‌జీపీటీకెళ్ళి క్రియేట్ చేస్తున్నా. ఈ చాట్‌జీపీటీ మీరు మొబైల్‌లో అప్లికేషన్‌గా డౌన్‌లోడ్ చేసుకొని అక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో, మీరు తెలుగులో ఇచ్చినా, ఏ లాంగ్వేజ్‌లో ఇచ్చినా ఇది తీసుకుంటుంది చాట్‌జీపీటీ. సో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. క్రియేట్ వెడ్డింగ్ ఇన్విటేషన్ విత్ లార్డ్ వినాయక బ్యాక్‌గ్రౌండ్ థీమ్. వెన్యూ ఇస్తున్నా, వెంకటేశ్వర హాల్ అని. డేట్ ఇస్తున్నా, వెడ్డింగ్ డేట్. సో, నేమ్స్ హస్బెండ్ అండ్ వైఫే పెట్టండి అని చెప్తున్నా. మీరైతే చేంజ్ చేసుకోండి. ఫస్ట్ టెక్స్ట్ ఇస్తుంది. టెక్స్ట్‌ని మీరు వేరే బ్యానర్స్ క్రియేట్ చేసిన అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యానర్స్ మీరు బయట చేపించుకుంటారు కదా, అక్కడ యూజ్ చేసుకోవచ్చు. మనకి ప్రాంప్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రాంప్ట్ కాపీ చేసుకొని మనం ఇలా టెక్స్ట్ నుండి ఇమేజెస్ కన్వర్ట్ చేసుకోవడానికి చాలా సైట్సే ఉన్నాయి. సో, మనకి చాలా త్వరగా వచ్చే ఫ్రీ టూల్స్ ఏవైనా ఉంటే గూగుల్ జెమినీ, మెటా ఏఐ. సో, ఫస్ట్ మెటా ఏఐకి వెళ్ళి మీ ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. 1:1 అయితే బెటర్, ఇన్విటేషన్స్కి చాలా బాగుంటాయి. చాలామంది అదే యూజ్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ గూగుల్ జెమినీలో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని పైన అయితే ఆస్పెక్ట్ రేషియో అయితే ఖచ్చితంగా ఇవ్వండి. దీనికైతే మెటా ఏఐలాగా సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. ఆస్పెక్ట్ రేషియో 1:1. 1:1 ఎందుకంటే అవి మామూలుగా పాంప్లెట్స్ కానీ, ఏటికైనా బయట బ్యానర్స్ కానీ బాగా సూట్ అవుతాయి అన్నమాట. సో, జనరేట్ అయిపోయి మెటా ఏఐలో చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చాయి. ఫస్ట్ మనం ఇచ్చిన 20-30 సెకండ్స్లో చాలా క్లియర్గా అయితే జనరేట్ అయిపోయి. సో, లార్డ్ వినాయక బ్యాక్గ్రౌండ్తో. ఇన్ కేస్ మీకు నచ్చలేదంటే కింద రీజనరేట్ అని ఉంది కదా, కొట్టండి. అలా అన్లిమిటెడ్గా అయితే మీరు చేసుకోవచ్చు మెటా ఏఐలో. మనకి ఈ రెండు కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో, leonardo.ai. సో, దీంట్లో ఇంకా ప్రీమియంగా వస్తాయి. ఇది కూడా టోటల్లీ ఫ్రీ అనమాట. సో, డైలీ మనకు సైన్ ఇన్ అయితే 150 క్రెడిట్స్ అయితే ఇస్తారు. 150 క్రెడిట్స్ మీరు ఈరోజు వాడితే మళ్ళీ రేపు వచ్చి వాడుకోవాలి. అలా కాకుండా మీరు అన్లిమిటెడ్ వాడుకోవాలంటే టెంపరరీ మెయిల్స్ యూజ్ చేయండి. నేను సైన్ ఇన్ అయ్యా, 150 క్రెడిట్స్ అయితే నాకు యాడ్ అయ్యాయి. సో, జనరేట్ కొడుతున్నాం. చాట్‌జీపీటీలో ప్రాంప్ట్ కాపీ చేసుకొని leonardo.aiలో కొట్టి జనరేట్ కొట్టేశాను. మనం మెటా ఏఐలో చూసాం అవుట్పుట్ ఎలా ఉన్నాయో. గూగుల్ జెమినీ జనరేట్ అవుతుంది. leonardo.aiలో ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాము. సో, గూగుల్ జెమినీ మనకు టైం తీసుకుంటుంది. మెటా ఏఐ అయితే చాలా ఫాస్ట్ ఉంటుంది అన్నిటికన్నా. సో, చూసారు కదా. సో, జనరేట్ అయిపోయాయి. ఇలా మీరు వెడ్డింగ్ ఇన్విటేషన్స్ని ఒక 10 సెకండ్స్లో జనరేట్ చేసుకోవచ్చు చాట్‌జీపీటీ యూజ్ చేసి. సో, ఇది జనరేట్ చేయనుంటుంది గూగుల్ జెమినీ. సో, గూగుల్ జెమినీ ఆల్మోస్ట్ కొన్ని అయితే ఇమేజెస్ జనరేట్ చేయదు. మీరు గూగుల్ జెమినీ సైడ్ పెట్టేసి leonardo.ai లేకుంటే మెటా ఏఐ లేకుంటే చాట్‌జీపీటీలో కూడా క్రియేట్ చేసుకోండి ఇలా వెడ్డింగ్ ఇన్విటేషన్స్. సో, అలాగే ఇప్పుడు రిసెప్షన్ ఇన్విటేషన్స్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. చాట్‌జీపీటీకి వెళ్ళి ప్రాంప్ట్ క్రియేట్ చేయండి. సో, చెప్పా కదా, ప్రాంప్ట్ మీరు తెలుగులో ఇచ్చినా తీసుకుంటుంది. తెలుగులో మీరు వెళ్ళి ఇలా నాకు రిసెప్షన్ ఇన్విటేషన్ ఉంది ఈ నేమ్స్తో అని చెప్పి మీరు వెన్యూ ఇచ్చి డేట్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా అదే క్రియేట్ అవుతుంది. నేను జస్ట్ ఇంగ్లీష్ ఎగ్జాంపుల్గా చెప్తాను. నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను, వెంకటేశ్వర హాల్ అని చెప్పి. సో, మంచి బ్యాక్గ్రౌండ్తో క్రియేట్ చేయాలని అక్కడ ఇచ్చాను. ప్రాంప్ట్ అయితే వెంటనే జనరేట్ అయిపోయింది. ఈ కింద వచ్చింది మీరు చెప్పా కదా, మీరు బయట ఏమైనా ఫ్లెక్సీస్ అన్ని రెడీ చేసుకోవాలంటే అక్కడ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, గూగుల్ జెమినీలో మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం, వస్తాయేమో. మెటా ఏఐ మాత్రం చాలా క్విక్ అయితే జనరేట్ అవుతాయి. 1:1 సెలెక్ట్ చేసుకునే రేషియో. నెక్స్ట్ leonardo.ai. ఇంతకుముందు చూసాం కదా, దీంట్లోనే ప్రీమియంగా అయితే జనరేట్ అయ్యాయి. నాకు తెలిసినంతవరకు ఈ మూడిట్లో కన్నా leonardo.aiలో చాలా బాగా అయితే వస్తాయి అవుట్పుట్స్. మీరు దీన్ని ఒకటే ట్రై చేయండి. నేము, డేట్ ఇచ్చి వెన్యూ డీటెయిల్స్ కానీ ఇలా ఇచ్చి కంప్లీట్గా చాలా స్టన్నింగ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. మీకు బ్యాక్గ్రౌండ్ లార్డ్ శివ కానీ, కృష్ణ కానీ ఎవరు రావాలని మీకు అక్కడ ఇస్తే అయిపోద్ది. ఇది చూసారా, చాలా బాగా వచ్చింది. సో, రిసెప్షన్కి సరిపడా థీమ్ అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంది చాట్‌జీపీటీ. సెలెక్ట్ చేసుకుని ప్రాంప్ట్ ఇచ్చింది. మనం మెటా ఏఐలో ఇచ్చాం. మెటా ఏఐలో చూసారా, చాలా బాగా వచ్చింది. మెటా ఏఐలో ఇంకో బెనిఫిట్ ఏమంటే దీన్ని మీరు యానిమేట్ కూడా చేసుకోవచ్చు వీడియో లాగా. సో, గూగుల్ జెమినీలో ఇంతకుముందు రాలేదు, అది ఇప్పుడు వచ్చింది అవుట్పుట్ చూడండి. అంతేం లేదు. సో, మీరు మెటా ఏఐలో చూడండి,
మన ఇమేజ్‌ని యానిమేట్ కూడా చేసుకోవచ్చు ఫ్రీగా. అది కూడా ట్రై చేయండి మీరు. సో, మీరు ఒకేళ ఇప్పుడు గూగుల్ జెమినీలో జనరేట్ చేసిన వీడియో కూడా చేసుకోవచ్చు డౌన్‌లోడ్ చేసుకొని. మీరైతే ప్రీమియం వెర్షన్ తీసుకోవాలి. సో, చూసారు కదా లియోనార్డో డాట్ ఏఐలో చాలా ప్రీమియంగా ఉన్నాయి మెటా ఏఐ కన్నా. చాలా బాగా వచ్చాయి దీంట్లో. జస్ట్ మీ నేము, మీ వైఫ్ నేమ్ ఇచ్చేస్తే అయిపోద్ది క్లియర్‌గా. ఇలా మీరు రిసెప్షన్ ఇన్విటేషన్స్ ఫ్రీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బర్త్‌డే ఇన్విటేషన్స్ క్రియేట్ చేద్దాం. సేమ్ ప్రాసెసే చాట్‌జీపీటీ అప్లికేషన్స్‌కెళ్ళి మీరు క్రియేట్ ఏ బర్త్‌డే ఇన్విటేషన్ ఇచ్చి మీకు నచ్చిన థీమ్ సెలెక్ట్ చేసుకొని డేట్, వెన్యూ ఇస్తే అయిపోద్ది. అన్నిటికీ సేమ్ ప్రాసెసే. బట్ మీరు ప్రాంప్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఏది కావాలో అది ఇచ్చి క్రియేట్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చినట్లు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు ప్రాంప్ట్‌ని. మొత్తం తెలుగులో కూడా టైప్ చేయండి మీరుకి ఇంగ్లీష్ ఇబ్బందిగా ఉంటే. సో, ఒక ప్రాంప్ట్ అయితే జనరేట్ అయింది. నేను గూగుల్ జెమినీలో ఇచ్చేసాను. నెక్స్ట్ మెటా ఏఐలో కూడా ఇచ్చేస్తున్నాం. 1:1 రేషియో సెలెక్ట్ చేసుకొని మెటా ఏఐలో కూడా ఇచ్చేసాను. సో, మనకి బాగా నచ్చింది లియోనార్డో డాట్ ఏఐ దాంట్లో కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి జనరేట్ అయితే కొడుతున్నాం. సో, మీకు దీంట్లో చాలా టైప్స్ అయితే ఉంటాయి లియోనార్డో డాట్ ఏఐలో. ప్రతి ఒక్క టైప్‌కి ఒక జనరేషన్ అయితే ఉంది. ఒక మంచి క్వాలిటీ ఇమేజ్ అయితే వస్తుంది. మీరు అది కూడా ట్రై చేయండి డిఫరెంట్‌గా. సో, దీంట్లో అయితే జనరేట్ అయిపోయింది మెటా ఏఐలో. చెప్పక ఇది చాలా స్పీడ్ అనమాట మెటా ఏఐ. సో, చాలా బాగా వచ్చాయి. ఒకవేళ మీకు అవి నచ్చలేదంటే కింద రీజనరేట్ కొట్టండి. ఇంకా మల్టిపుల్ అయితే జనరేట్ అవుతాయి. మీరు అలా అన్‌లిమిటెడ్‌గా అయితే చేసుకోవచ్చు మెటా ఏఐలో ఫ్రీగా. సో, లియోనార్డో డాట్ ఏఐలో కూడా జనరేట్ అయిపోయాయి. సో, చాలా స్టన్నింగ్‌గా ఉన్నాయి. సేమ్ బర్త్‌డే రిలేటెడ్ థీమ్ అయితే ఆటోమేటిక్‌గా అదే జనరేట్ చేసుకుంది చాట్‌జీపీటీ. ప్రాంప్ట్ కూడా చాలా బాగా ఇచ్చిందనమాట. చూడడానికి చాలా ఇంటరాక్టివ్‌గా చాలా బాగుంది. సో, గూగుల్ జెమినీ మనకు టైం పడుతుంది. సో, మెటా ఏఐలో మాత్రం జనరేట్ అయిపోయింది. లియోనార్డో డాట్ ఏఐలో జనరేట్ అయిపోయింది. సో, ఇలా మీరు బర్త్‌డే ఇన్విటేషన్స్ కానీ అన్నీ చాలా ఫ్రీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు చాట్‌జీపీటీ యూజ్ చేసి. మనం బయట మనీ పెట్టి క్రియేట్ చేయించాల్సిన అవసరం అయితే ఉండదు. సో, మీకు ఈ వీడియోలో ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.